హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఒక బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నాను. పిస్తా గ్రీన్ శారీ అండ్ పింక్ కలర్ బ్లౌజ్. ఇప్పుడు నేను కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకి ఫ్రేమ్ సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలో, ఎట్లాంటి ముడతలు లేకుండా ఫ్రేమ్ ఎట్లా సెట్టింగ్ చేసుకోవాలో చెప్తాను. ఇది ఆల్రెడీ మనకి చెప్తారు. కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకి టెక్నీషియన్ వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అయినా గానీ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొంచెం మంచిగా రాదు. మనం అలా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. నేను ఫస్ట్ బ్లౌజ్ పీస్ పెట్టి నా సైడ్‌కి నీట్‌గా సమానంగా తీసుకొని క్లిప్స్ పెట్టాను. మీరు కూడా ఫస్ట్ మన సైడ్ క్లిప్స్ పెట్టేస్తే మిగతా 3 సైడ్స్ నీట్‌గా పెట్టుకోవచ్చనమాట. ఫస్ట్ మన సైడ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నీట్‌గా ముడతలవి లేకుండా తీసేసుకొని క్లిప్ పెట్టుకోవాలి. నెక్స్ట్ రైట్ సైడ్ కూడా సేమ్ అట్లాగే మళ్ళీ క్లాత్‌లో నీట్‌గా ముడతలవి లేకుండా నీట్‌గా సాఫ్ట్‌గా తీసేసుకొని క్లిప్స్ మళ్ళీ పెట్టుకోవాలి. నీట్‌గా అలా పెట్టుకుంటే అదే ఫ్యాబ్రిక్ టైట్ అయిపోతుందనమాట. మనము జస్ట్ ముడతలవి లేకుండా నీట్‌గా సాఫ్ట్‌గా తీసేసి క్లిప్ అటాచ్ చేస్తే క్లాత్ దానంతట అదే టైట్ అవుతుంది. ఫస్ట్ టైం పెడుతున్నప్పుడు ఇది టైట్ అవుతుందా లేదా అనే డౌట్ ఉంటుంది. నాకు కూడా అలాగే ఉండే. అలా పెట్టే కొలది కొంచెం అలవాటయిపోయిందనమాట. సేమ్ మీకు కూడా ఫస్ట్ టైం పెడుతున్నప్పుడు అలానే అనిపిస్తుంది. ఇది 4 సైడ్స్ వస్తుందా లేదా అని, టైట్‌గా వస్తుందా లేదా అని ఉంటుంది. కానీ నీట్‌గా సమానంగా ఫోల్డ్స్, ఫ్లీట్స్ లేకుండా నీట్‌గా తీసేయాలనమాట. నీట్‌గా తీసేస్తే దానంతట అదే క్లిప్స్ పెట్టేసాక క్లాత్ టైట్‌గా అయిపోతుంది. నేను బ్యాక్ సైడ్ కూడా నీట్‌గా సమానంగా తీసేసి క్లిప్స్ పెడుతున్నాను. వీడియోలో కొంచెం ఫాస్ట్‌గా అవుతుంది కానీ బయట మనం నిదానంగా పెట్టుకోవాలి. నాకు చిన్న ఫ్లీట్ వచ్చింది, అందుకని క్లిప్ తీసి మళ్ళీ పెట్టా అనమాట. సేమ్ అలానే మీరు కూడా అలా నీట్‌గా క్లాత్‌ని సాఫ్ట్‌గా తీసేసి క్లిప్ పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ దానంతట అదే ఎలాంటి ఫ్లీట్స్ లేకుండా సమానంగా అయిపోతుంది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ నీట్‌గా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్‌కి పెట్టేసుకోవాలి. అది మనకు అడ్డుగా డిజైన్ వేస్తున్నప్పుడు అడ్డుగా లేకుండా నీట్‌గా ఉంటుంది బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే. ఇదంతా నేను మిషన్ ఆన్ చేయకముందే ఫ్రేమ్‌కి క్లాత్‌ని పెట్టేసాననమాట. ఇప్పుడు నేను శారీకి మ్యాచింగ్ థ్రెడ్స్ తీసుకుంటున్నాను. శారీలో సిల్వర్ సేమ్ పిస్తా గ్రీన్ థ్రెడ్స్ ఉన్నాయి. సేమ్ నేను అవే థ్రెడ్స్ యూజ్ చేశాను. ఆ థ్రెడ్స్ మిషన్‌కి సెట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉన్న థ్రెడ్ కోన్ తీసేసి ఆ థ్రెడ్‌కి ఈ థ్రెడ్‌ని ముడి వేసేస్తున్నాననమాట. అలా వేసేస్తే నీడిల్‌లోంచి థ్రెడ్ ఈజీగా తీసేయొచ్చు. నీడిల్ వరకు మనం థ్రెడ్ ఎక్కించకుండానే నీట్‌గా వచ్చేస్తుందనమాట థ్రెడ్. సేమ్ నేను కూడా అలానే ఏం చేశానంటే ఆల్రెడీ ఉన్న థ్రెడ్ కోన్‌కి ఈ థ్రెడ్ కోను ముడేసేసి లాగుతున్నానన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్రెడ్స్ 2 శారీ కలర్ సిల్వర్ అండ్ పిస్తా గ్రీన్ తీసుకున్నాను కదా! ఆ 2 థ్రెడ్స్‌ని నేనక్కడ థ్రెడ్‌కి ముడివేసి తీసుకుంటున్నాను. మీరు కూడా అలానే ట్రై చేయండి. ఆల్రెడీ థ్రెడ్ కోన్స్ ఎక్కిచ్చేసుంటే ఆ థ్రెడ్ కోన్స్‌కి థ్రెడ్ అటాచ్ చేసేసి నీడిల్‌లోంచి థ్రెడ్ లాగేసేయండి. లేదు ఆల్రెడీ ఫస్ట్ టైం పెడుతున్నారు మిషన్ అంటే స్టార్టింగ్ నుంచి మనం థ్రెడ్ ఎక్కించుకోవాలి. అది కూడా కొంచెం కష్టమేం కాదు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటైపోతుందనమాట మనకి థ్రెడ్ ఎక్కించడం ఈజీగా. నేను ఇప్పుడు థ్రెడ్స్ ముడివేసేసాను. ఇప్పుడు థ్రెడ్ లాగుతున్నాను అనమాట. థ్రెడ్ లాగేస్తే వచ్చేస్తుంది. మనం పెట్టిన థ్రెడ్ కోన్ కలర్ వచ్చేసాక తీసేసి నీడిల్లోకి థ్రెడ్ ఎక్కిచ్చేయడమే. సేమ్
ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీకు చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. 2 కలర్స్ థ్రెడ్స్ పెట్టాం కదా, 2 కలర్ థ్రెడ్స్ నేను తీసేసాననమాట. ఇప్పుడు మనము మిషన్ ఆన్ చేసుకుందాము. థ్రెడ్స్ లాగేసాం కదా, ఇప్పుడు మిషన్ ఆన్ చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుందనమాట. మిషన్ ఆన్ చేయకముందు ఈ వర్క్ చేసేసుకుంటే మనము మిషన్ ఆన్ చేసేసరికి అంతా రెడీగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. మనం మిషన్ ఆన్ చేసేసిన వెంటనే కిందన ఫ్యూజింగ్ పేపర్ పెట్టాలన్నమాట. బ్లౌజ్కి కింద ఫ్యూజింగ్ పేపర్ పెట్టేస్తే డిజైన్ కింద ఫ్యూజింగ్ పేపర్ పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు మిషన్ ఆన్ చేశాను, సిస్టమ్ ఇన్స్టలైజేషన్ అవుతుంది. అది అయిన వెంటనే నేను ఏ డిజైన్ పెట్టాలనుకుంటున్నానో ఆ డిజైన్ సెట్ చేసుకుంటున్నాను అనమాట. మీకు డిజైన్ సెట్టింగ్ ఏదైనా ఇబ్బంది అవుతుంది అని అంటే నేను నెక్స్ట్ వీడియోలో డిజైన్ సెట్టింగ్కి ఒక వీడియో చేస్తాను. మీ అందరికీ ఆల్రెడీ టెక్నీషియన్ వచ్చి మనకి బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 1 వీక్ ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ తీసుకోవచ్చు. అయినా కూడా మనకి చిన్న చిన్న డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో అలాంటి డౌట్స్ కొంచెం క్లారిఫై అవ్వడం కోసం నేను ఒక వీడియో చేసి పెడతాను. డిజైన్ ఎట్లా సెట్ చేసుకోవాలి, పెన్ డ్రైవ్ నుంచి డిజైన్ ఎట్లా తీసుకోవాలి, ఇలా చిన్న చిన్న పాయింట్స్కి ఒక వీడియో చేస్తాను, చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. నేను డిజైన్ సెట్ చేసుకుంటున్నాను. పెన్ డ్రైవ్ నుంచి డిజైన్ తీసుకొని డిజైన్ ఏమో ఎక్స్పోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు పెన్ డ్రైవ్ తీసేసాను అనమాట. డిజైన్ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కింద ఫ్యూజింగ్ పేపర్ పెడుతున్నాను. డిజైన్ సెట్ చేసుకొని ఆ డిజైన్కి నేను ఆల్రెడీ కలర్స్ ఇచ్చిన సిల్వర్ కలర్, పిస్తా గ్రీన్ సెట్ చేసుకున్నాను. కిందన క్యాన్వా పేపర్ పెట్టుకుంటున్నాను. కింద ఫ్యూజింగ్ పేపర్ పెడితే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ డిజైన్. ఇది అందరికీ తెలిసిందే. చాలామంది న్యూస్ పేపర్ కూడా యూస్ చేస్తారు బాగా వస్తుందని. నేను ఎప్పుడు న్యూస్ పేపర్ యూస్ చేయలేదు, ఫ్యూజింగ్ పేపరే యూస్ చేశాను. అది కూడా బాగానే వస్తుంది. డిజైన్ కలర్స్, థ్రెడ్ కలర్స్ సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రేమ్ సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రేమ్ సెట్ చేసుకొని మనకి ఫ్యాబ్రిక్ మీద మనకి బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టేసుకొని మనకి నెక్ డీప్ ఎంత కావాలి సెట్ చేసుకోవాలి. మార్కర్తో టిక్ చేసేసుకోవాలి. అలా టిక్ చేసేసుకుంటే ఫ్రేమ్ సెట్టింగ్ అయిన వెంటనే అలా టిక్ చేసేసుకుంటే మనము దాన్ని బట్టి డిజైన్ ఎక్కడ వేయాలో ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఫ్రేమ్ సెట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను 1.25 మీటర్స్ తీసాను అనమాట. క్లాత్ కొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది కదా అని చెప్పి నేను ఇంకా మార్క్ చేసుకోలేదు, డైరెక్ట్ డిజైన్ సెట్ చేసేస్తున్నాను. ఎందుకంటే అది డిజైన్ నేను బోట్ నెక్ లాంటిది తీసుకున్నాను కాబట్టి ఒక సైడ్కి డిజైన్ వేసేసుకుంటే అది కరెక్ట్గా ఫ్రేమ్ ఎట్లా తీసుకుంటుందో అట్లా వచ్చేస్తుంది మనకి. ఇట్లా డిజైన్ సెట్ చేసేసుకుంటే డిజైన్ సెట్ చేసుకున్నాక డిజైన్ అవుట్లైన్ మనకి మిషన్ ఇస్తుంది. ఆ అవుట్లైన్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని అక్కడే ఒక నిమిషం ఉండి చూసుకుంటే సరిపోతుంది. మిగతా డిజైన్ అంతా మనము మధ్య మధ్యలో థ్రెడ్స్ అయిపోయినప్పుడు చూసుకుంటే సరిపోతుందన్నమాట. మనం అంతా మిషన్ సెట్టింగ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనము మిషన్ సెట్టింగ్ కరెక్ట్గా ఇచ్చేస్తే ఇంకా స్టిచ్చింగ్ దానంతట అదే స్టిచ్ చేసుకుంటుంది కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ సెట్టింగ్లోనే ఏమైనా మిస్టేక్ చేస్తే మనకి డిజైన్ కూడా రాంగ్ వచ్చేస్తుంది. అంటే కలర్స్ రాంగ్ వస్తుంది మనం సెలెక్ట్ చేసిన కలర్స్ కరెక్ట్గా సెలెక్ట్ చేయకపోతే. సో అందుకనే మనం సెట్టింగ్ ఫస్ట్ నీట్గా సెట్ చేసేసుకుంటే అవుట్లైన్ ఇచ్చేసిన తర్వాత
మనం ఇంకా